తెలంగాణలోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అరాచక పాలన నడుపుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత ఊర్లో మహిళా జర్నలిస్టులకు రక్షణ లేదని, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే తెలంగాణలో ఆటవిక రాజ్యం నడుస్తుందన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపైన దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. राहुल जी सेफ्टी नहीं है तेलंगाना में जर्नलिस्ट को प्रोटेक्शन तेलंगाना जर्नलिस्ट रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट इन तेलंगाना रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट इन तेलंगाना रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट इन तेलंगाना रुक जाओ जर्नलिस्ट पे अटैक रुक जाओ सेव डेमोक्रेसी सेव डेमोक्रेसी इंडिपेंडेंट जर्नलिस्ट को सेफ्टी नहीं है राहुल जी सेफ्टी नहीं है तेलंगाना में जर्नलिस्ट को सेफ्टी नहीं है प्रोटेक्शन जर्नलिस्ट सेव जर्नलिस्ट इन तेलंगाना सेव जर्नलिस्ट इन तेलंगाना जर्नलिस्ट को बचाओ जर्नलिस्ट को बचाओ जर्नलिस्ट को बचाओ जर्नलिस्ट को बचाओ తెలంగాణలోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అరాచక పాలన నడుపుతుందని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ కుమార్, ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయి. ఈ జర్నలిస్టులపైన కూడా దాడులు తీవ్రతరం చేస్తున్నారు ప్రభుత్వంలోని పెద్దలు. అందుకు నిరసన ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఇవాళ కనీసం స్పందించిన పాపన పోతలేరు. స్వయంగా మొన్నటికి మొన్న రైతు రుణమాఫీపై అక్కడ సమస్యలు అడిగేందుకు రైతు రుణమాఫీ ఎంతమందికి అయిందని గ్రౌండ్ రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టుల పైన కూడా దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర డీజీపీతో పాటు ఉమెన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు శూన్యంగా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ పోలీసులు వివరించిన తీరు కూడా దీనికి భిన్నంగా ఉంది. దాడి చేసిన వారికి మద్దతుగా కాకుండా దాడి చేసిన వారికి మద్దతుగా ఉంది తప్ప ఎవరైతే బాధితులు ఉంటారో వారికి కనీసం కూడా అండగా నిలవకపోవడం కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ కలిసి కాంగ్రెస్ హైకమాండ్ కే మొర వినిపించుకుందామని చెప్పేసి జర్నలిస్టులు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ నివాసానికి వెళ్ళారు. రాహుల్ గాంధీ నివాసానికి వెళ్ళి జరుగుతున్న దాడులను ఆయన వివరించే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్ గాంధీ కార్యాలయం అందుకు నిరాకరించింది. మాకు పర్మిషన్ లేదు, అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము ఎవరిని కూడా కలవడానికి వీల్లేదని చెప్పిన నేపథ్యంలో అక్కడ వినూత్నంగా నిరసన తెలిపారు. ఏదైతే ఇటీవల జరిగిన దాడులు అన్నింటినీ కూడా ప్లకార్డుల రూపంలో ప్రదర్శించి ఆ వినూత్న నిరసన తెలిపి ఇప్పటికైనా తెలంగాణ జర్నలిస్టులకు న్యాయం చేయాలి, తెలంగాణ జర్నలిస్టులకు భద్రత కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అక్కడి నుంచి నేరుగా ఏఐసీసీ కార్యాలయానికి వెళ్తామని చెప్పారు. ఏఐసీసీ కార్యాలయంలో కూడా ఖర్గేతో పాటు పలువురు హైకమాండ్ పెద్దలను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి విన్నవించుకుంటా మాకు జరుగుతున్న దాడులను వివరిస్తామని చెప్పారు. అక్కడ కూడా అనుకూలంగా స్పందన రాకపోతే జంతర్ మంతర్ లో ధర్నా చేసి యావత్ దేశానికి సంబంధించిన జాతీయ ఛానళ్లకు కూడా మేము వివరిస్తాం. తెలంగాణలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజా వ్యతిరేక పాలన మేము ఎండగడతామని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులకు ఇప్పటికే నేషనల్ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. వారి అన్నింటినీ కూడా మేము అక్కడ ప్రజాక్షేత్రంలోనే చెప్తాం. మేము ప్రజల సమస్యలను, ప్రజలకు జరగాల్సిన హక్కుల గురించి, వారికి జరగాల్సిన న్యాయం గురించి మేము పోరాడితే మాపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. మేము ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకో, ఒక ప్రభుత్వానికో మేము స్థితులుగా వ్యవహరించట్లేదు. మేము ప్రజా సమస్యలపై పోరుబాటు ప్రజలకు మద్దతుగా మేము పనిచేస్తున్నాం తప్ప ఎవరికి మేము అనుకూలంగానో ఎవరికో వ్యతిరేకంగా మేము పనిచేయట్లేదు. అలాంటి మా పైన ఎందుకు దాడులు అని చెప్పేసి కూడా వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని ఏదైతే జర్నలిస్టుల పైన దాడులను నిర్వహించాలి. ఇటు డీజీపీ కావచ్చు, ఇతర పోలీసుకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా దీనిపై దృష్టి సారించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి కూడా వారు మొరపెట్టుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలను కలిసి ఇదే విషయాన్ని చెప్తున్నారు. రాహుల్ గాంధీ వచ్చేసి రాష్ట్రంలో గల్లుల్లో తిరుగుతూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ మా తెలంగాణ రాష్ట్రంలో మాకు
వీరికి హక్కు లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్. हाउसिंग सेफ्टी नहीं है तेलंगाना में जर्नलिस्ट को प्रोटेक्शन तेलंगाना जर्नलिस्ट रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट इन तेलंगाना रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट इन तेलंगाना रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट इन तेलंगाना रुक जाओ जर्नलिस्ट पे अटैक रुक जाओ सेव डेमोक्रेसी